చాలామంది బంధువులంటే బంధువులు కాదు రాబంధువులు అంటారు. హలో గాయస్, నేను మీ జగనారేపల్లి. ఈరోజు పార్ట్ 3 ఆఫ్ మై తీట పనులు. ఓకే, మా మేనేజర్ ఎప్పుడైతే ఇంకా రిజిగ్నేషన్ విత్డ్రా అవ్వదు అని అన్నారో నాకు ఇంకా స్టన్ అయిపోయాను. నేను ఇంకేం చేయలేం కదా, ఏం చేయాలో తెలియదు. ఇటు అబ్రాడ్ ది ప్లాన్ ఆగిపోయింది, ఇది అయిపోయింది. సో ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ డే నేను సోమాజిగూడలో ఉన్న క్రెడిట్ ఆఫీస్కి వెళ్ళి నేను అక్కడ బ్యాంక్ మేనేజర్స్ని, బ్రాంచ్ మేనేజర్స్ని, క్రెడిట్ మేనేజర్స్ని రిక్వెస్ట్ చేసి మెయిల్స్ పెడుతూనే ఉన్నాను. స్టిల్ ఒక 2-3 డేస్ ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నది. కానీ ఎంత ప్రాసెస్ చేసినా సో నో యూజ్ అనమాట. వాళ్ళు మీరు అబ్రాడ్ వెళ్ళుంటే మేము లోన్ ఇచ్చేవాళ్ళం, బట్ ఇప్పుడు కష్టం అని చెప్పేసి అన్నారు ఈజీగా. సో ఇంకేం చేయాలో తెలియక ఇట్లానే మా కన్సల్టెంట్తో కూడా మాట్లాడుతుంటే, ఈ కన్సల్టెంట్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, నేను ఈ పార్ట్స్ అన్ని ఎండింగ్లో నేను చెప్తాను. సో మా కన్సల్టెంట్తో నేను మాట్లాడితే మా కన్సల్టెంట్ కూడా పాపం హీఈస్ ట్రయింగ్ ఫ్రమ్ హిస్ సైడ్, అండ్ ఎంత ట్రై చేసినా కానీ వచ్చేటట్లేం కనపడట్లేదు మరి మొత్తానికైతే. సో ఇంకేం చేయాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు నాకు జాబ్ పోయింది, దట్ ఈస్ ద లే ఆఫ్ టైం, డిసెంబర్ అనేది. సో అప్పుడు ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ అనమాట, అసలు లేవు ఓపెనింగ్స్, తక్కువ కూడా కాదు, లేవు. సో ఏం చేయాలనే టెన్షన్ పడుతూ ఇట్లానే ట్రై చేస్తే ఇంకా అప్పుడు నాకు నా ఫ్యామిలీ అండ్ నా రిలేటివ్స్, చాలామంది బంధువులంటే బంధువులు కాదు రాబంధువులు అంటారు కానీ, బట్ మై రిలేటివ్స్ అండ్ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ అ లాట్ ఫినాన్షియలీ ఆల్సో. ఫినాన్షియలీ ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ వర్డ్, ఫినాన్షియలీ ఆల్ మై రిలేటివ్స్ ఎక్సెప్ట్ 1 or 2 సపోర్టెడ్ మీ అ లాట్. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కానీ నాకు ఇష్టమైన నా రాయల్ ఎన్ఫీల్డ్ 350 బైక్ నా జాబ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ కొనుక్కున్న బైక్ అది. సో చాలా ఇష్టంగా కొనుక్కొని చాలా నీట్గా ఉంచుకునేవాడిని, చాలా బాగా మెయింటైన్ చేశాను కూడా. నేను 2.5 years అవుతుంది బైక్ కొని కూడా. ఇంకా అది కూడా అమ్మేయాల్సి వచ్చింది. మా రిలేటివ్స్లోనే అమ్మేసి నేను మనీ తీసేసుకొని ఇంకా ఎవ్రీథింగ్ ఐ వాజ్ అబౌట్ టు సెట్ అనమాట. ఇంకా ఈ క్యాష్ లెటర్ కోసం మనం ఫీ పే చేసుకోవడానికి అది అరేంజ్ చేసుకున్నాను, సమ్ అమౌంట్. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం ఐహెచ్ఎస్కి అండ్ ఈ వీసా ఫీ. సో ఈ ప్రాసెస్ మొత్తానికి నేను పర్సనల్గా మా రిలేటివ్స్ దగ్గర నుంచో, ఆబ్వియస్లీ మై ఫాదర్, ఆయన నాకు సపోర్ట్ చేస్తారు అన్న మాట కూడా నేను అనుకోకూడదు, ఎందుకంటే హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండ్ ఐ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్. సో ఇక్కడ వరకు లోన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా లోన్తో మనకు సంబంధం లేదని దాన్ని పక్కన పెట్టేసి, సో ఓన్ ఫండ్స్తో నేను స్టార్ట్ అయ్యాను అనమాట నా జర్నీ. సో ఓకే, ఓన్ ఫండ్స్ స్టార్ట్ అయినప్పుడు వీసాకి పెట్టుకున్నాను. నేను అనుకున్నాను ఓకే మనకి వీసా 15 daysలో వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఒక చిన్న టెస్ట్ జరిగింది. నేను Jan 5th వీసా డ్రాప్ చేసేసాను, వచ్చేస్తుందిలే అని ఐఎమ్ వెయిటింగ్. ఐ మీన్ మోర్ దాన్ 15 working days, నాట్ ఈవెన్ 15 days, ఇట్స్ 15 working days. మోర్ దాన్ 15 working days వెయిట్ చేశాను, బట్ స్టిల్ వీసా రాలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. Guys, next part మాత్రం అస్సలు మిస్ అవ్వదు. You will feel worth watching my videos after watching that part. So thank you, bye bye.